హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్. ఈరోజు అండి మన వీడియోలో మన క్రిస్ జాన్సన్ గారు వీడియో చేయట్లేదు, కానీ ఫేస్బుక్లో కొన్ని రీల్స్ ఫోటోలు డైలీ అప్డేట్ చేయడం జరుగుతుంది, డైలీ యాక్టివ్ ఉండడం జరుగుతుంది. మన క్రిస్ జాన్సన్ గారి నిన్న ఒక రీల్లో మన విక్టరీ విత్ యాష్ గురించి గాడ్కు ప్రేయర్ చేయడం అయినది. దాని గురించి ఈరోజు మన వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మన కాలిన్స్ మా అనే మన ఫౌండర్ కూడా ఒక ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం జరిగింది, దాని గురించి కూడా క్లియర్ మాట్లాడుకుందాం. అదేవిధంగా మన రెడ్ రెఫరెంట్ గారు కూడా చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటి గురించి క్లియర్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. టాపిక్లకు వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన వీడియో చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మంది షేర్ రావడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది, కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తానండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎటువంటి అప్డేట్స్ ఇప్పటివరకు అయితే రాలేదు. మనకు పాపప్స్ వచ్చి చాలా రోజులు అవుతుంది. ప్రాక్టికల్గా చూసుకుంటే ఓ న్యూస్ 20 Part 1 వచ్చి ఇప్పటికి 48 days అవుతుంది, ఇక్కడ చూడవచ్చు. అలాగే విక్టరీ విత్ యాష్లో కూడా పాపప్ వచ్చి 63 days అవుతుంది. ఇప్పటి వరకు యాష్ ముఫారే గారి నుండి ఎటువంటి అప్డేట్స్, ఎటువంటి పాపప్ అయితే రాలేదు. చాలా వరకు మన ఫౌండర్స్ చాలామంది యూట్యూబ్ చేస్తులు కూడా ఇప్పుడు వీడియో చేయడం లేదు, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి మన క్రిస్ జాన్సన్ సార్ గారు కూడా ఆయన ఆడుతూ పాడుతూ రీల్స్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఎవ్రీడే ఒక వీడియో చేసేటోడు, లైవ్ పెట్టేటోడు, కానీ ఇప్పుడైతే ఆ రీల్స్ చేసుకుంటూ రీల్స్ పోస్ట్ చేసుకుంటూ గడపడం జరుగుతుంది. ఇలా మన చాలామంది లీడర్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ వీడియోస్ చేయట్లేదు. మన తెలుగు లీడర్స్ అయితే ఇంకా అసలే లేరు. సరే, ఎనీవే మన రెడ్ రెఫరెంట్ గారు కూడా అయితే రోజైతే ఒక లైవ్ చేయడం జరుగుతుంది. అందులో కంటెంట్ ఏమైనా ఉందా అంటే కంటెంట్ అయితే ఏముండదు, ఏదో మోటివేషన్ స్పీచ్ అయితే ఉంటుంది. కాకపోతే 2 days బ్యాక్ ఆ లైవ్లో ఒక విషయం చెప్పడం జరిగింది. ఏంటంటే అప్డేట్స్ కానీ పాపప్స్ కానీ ఏమీ లేవు, కానీ మన యాష్ ముఫారే గారు అయితే ఎటు వెళ్ళలేదు అంతర్గత, కానీ ఎక్కడ చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ అయితే లేదు, తనకు కూడా తెలియదు. కానీ యాష్ ముఫారే గారు అయితే ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ నేను 3 days కింద కొత్త రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అది మా పాప పేరు మీద కొత్త రిజిస్ట్రేషన్ అనేది అత్యంత స్పీడ్గా కంప్లీట్ కావడం జరిగింది. కానీ కేవైసీ వెరిఫికేషన్ పెండింగ్ అయితే ఉండడం జరిగింది. అది 24 hours మనకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పడం జరిగింది. కానీ 72 hours గడిచింది ఇప్పటికీ, అయినా ఎటువంటి క్లారిటీ లేదు. అది కేవైసీ అనేది పెండింగ్లో ఉండడం జరిగింది. అది ఎందుకని నాకు కూడా క్లారిటీ లేదు. 24 hours ఇస్తారని చెప్పడం జరిగింది, కానీ 72 hours అయినా ఇప్పటివరకు అయితే కేవైసీ పెండింగ్లోనే ఉంది. ఆ స్టేటస్ అయితే పెండింగ్లోనే ఉంది. అంటే మా పాప 5 years ఉంటుంది. 5 years ఉంది, మేజర్ కాదు, 18 years కంప్లీట్ కాలేదని చెప్పేసి దానికోసం అది అబ్జర్వేషన్లో ఉంచడం జరిగిందా, ఇంకా పెండింగ్లో ఉందా నాకు తెలీదు. కొత్తగా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసినట్టయితే, కేవైసీ కంప్లీట్ చేసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. ఎందుకంటే పాప ఏజ్ ప్రాబ్లమా లేకపోతే అందరికి అదే ప్రాబ్లమా తెలుసుకోవడం జరుగుతుంది. ఇక మన కాలిన్ మా మన ఫౌండర్ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగిందండి. ఆ పోస్ట్లో ఏం చెప్పారంటే, జీవితంలో అత్యుత్తమైనది బాధ ద్వారానే రూపొందించుకుంటాయి, అలాగే పోరాటం ద్వారా నిర్మించబడతాయి, స్థితప్రజ్ఞత ద్వారా నిలబడతాయి, మరియు అచంచలమైన ఏకాగ్రత ద్వారా సాధించబడతాయి అని చెప్పడం జరిగింది. అంటే ఏదైనా గొప్ప విషయం జరగాలన్నా, జరుగుతుందన్నా కొన్ని బాధల తర్వాత, పోరాటాల తర్వాత మనం తట్టుకునే శక్తి ద్వారా నిలబడతాయని చెప్పడం జరుగుతుంది. ఎంతో అత్యంత ఏకాగ్రతతో సాధించబడతాయని చెప్పడం జరుగుతుంది. ఇదండి తను మన పోస్ట్లో మనకు చెప్పిన మోటివేషన్ అనుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ అండి, మన క్రిస్ జాన్సన్ గారు చాలా రోజుల నుండి వీడియోస్ చేయట్లేదు, కానీ ఫేస్బుక్లో మాత్రం ఆయన డైలీ
యాక్టివ్లో ఉండడం జరుగుతుంది. ఆయన ఫోటోలు కానీ రీల్స్ కానీ డైలీ 2-3 పోస్ట్ చేయడం జరుగుతుంది. కానీ నిన్న మాత్రం ఒక రీల్ చేయడం జరిగింది. ఆ రీల్ విక్టరీ విత్ యాష్ గురించి ఒక ప్రేయర్ చేయడం జరిగింది. అది ఇక్కడ నీకు స్క్రీన్ షాట్ ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. ఆ రీల్ ఏముందంటే, దేవా ఈరోజు ఫిబ్రవరి 17 మంగళవారం. దేవా ఈరోజు మీరు నాకు ప్రసాదించిన శక్తికి కృతజ్ఞతలు. పనులు భారంగా అనిపించినప్పుడు మరియు సవాలు ఎదురైనప్పుడు నాకు శక్తి మీ నుండి వస్తుందని నాకు గుర్తు చేయండి. నా శక్తిని పునరుద్ధరించండి. నా ఏకాగ్రతను పదును పెట్టండి మరియు ఆత్మవిశ్వాసం మరియు విశ్వాసంతో కూడిన ముందుకు సాగడానికి నాకు సహాయం చేయండి. ఉత్పాదకతతో, ధైర్యంతో మరియు విజయంతో నిండి ఉండనివ్వండి అని దేవుడికి ప్రేయర్ చేయడం జరిగిందండి. ఆయన ఆ రీల్ పోస్ట్ చేయడం జరిగింది. అది ఇండైరెక్ట్ విక్టరీ విత్ యాష్ గురించి అని మన వీడియోలు కూడా ఆయన రాయడం జరిగింది. #విక్టరీ విత్ యాష్ అని చెప్పేసి. అందుకే నేను ఇది మీకు చెప్పాలని చెప్పేసి ఇది చెప్పడం జరిగింది. ఓకే, మన యాష్ ముఫర్ గారు ఆయన అప్డేట్ లేక సైలెంట్ అయి 2 months అయిపోయింది. కానీ మన కోసం గాఢంగా వర్క్ చేస్తున్నారని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. మనం పేషెన్స్ తోటి ఒక హోప్ తోటి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈరోజు కాకపోయినా ఇంకా 2 రోజులకైనా ఎంత సమయం కొద్దిగా లేట్ అయినా మనం మంచి విజయం సాధిస్తామని చెప్పేసి నాకు పర్సనల్గా నమ్మకం ఉంది. ఓకే, నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.